పిఠాపురం యు కొత్తపల్లి అప్పర్ ప్రైమరీ స్కూల్ ప్రాథమిక పాఠశాల అంటే ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల మీద కుల వివక్ష జరిగిందన్నటువంటి కేసులో ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదంటూ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. తమ పిల్లల్ని స్కూల్ హెడ్ మాస్టర్ అట్లాగే ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ కులం పేరుతో దూషించారంటూ కంప్లైంట్ చేశారు. ఎండవల్లి గ్రామానికి చెందిన పాము సుధారాణి. తనే ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేసుకొచ్చారు. మా పిల్లల మీద జరిగిన కుల వివక్ష దాడి మీద డిసెంబర్ నెలలో కంప్లైంట్ ఇచ్చాము, ఇప్పటిదాకా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదంటూ వ్యాజ్యం దాఖలు చేస్తే రాజకీయ ప్రయోజనాలతో మా పిల్లలకి జరిగిన అన్యాయాన్ని పోలీసులు రాజీ మార్గాల ద్వారా ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. వ్యాజ్యాన్ని హైకోర్టులో జడశ్రవణ్ వాదించారు. పిటిషనర్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ ఎస్పీని ఆదేశించింది న్యాయస్థానం. కొత్తపల్లి పోలీసులను కూడా ఆదేశించింది. ఫిర్యాదుదారులు ఇచ్చిన రిపోర్టు మీద ఏం చర్యలు తీసుకున్నారో తెలపడానికి వారం టైం అడిగారు ప్రభుత్వ న్యాయవాది. దీంతో వారం టైం ఇచ్చింది. ఈ కేసును రాజకీయ ప్రయోజనాలతో పోలీసులే రాజీ మార్గాల ద్వారా పిటిషనర్లను ఒత్తిడి గురి చేస్తున్నారన్నది జడశ్రవణ్ చేసిన వాదన. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వం వహిస్తున్న నియోజకవర్గం సంబంధించినటువంటి అంశం అయ్యేటప్పటికి ఇది మరింత సెన్సేషన్ అయ్యింది అన్నటువంటి పాయింట్ని గుర్తు చేసుకొచ్చారు. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినటువంటి ఇష్యూ కొత్తగా చర్చకు వచ్చింది మరోసారి.